హాయ్ హలో వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ మన అమ్మమ్మలు చేసే స్టైల్లో అరటి పువ్వుతో స్పెషల్ కర్రీ చేసేద్దాం. ముందుగా అరటి పువ్వుని ఒలుచుకోవాలి. ఇందులో ఈ రేఖలన్నీ తీసేసి కర్రీకి కావాల్సిన ఈ పువ్వులన్నీ ఒలుచుకోవాలి. ఇందులో ఇలా పొడవుగా ఉన్న పుల్లని మరియు ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపించే ఈ రేఖని అన్నింటిలో ఇలా ఒకదాని తర్వాత ఒకటి తీసేసి అన్ని ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని ఒలుచుకున్న తర్వాత పూర్తిగా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పెసరపప్పుని నానబెట్టుకుందాం. ముందుగా పెసరపప్పును గిన్నెలో తీసుకొని కడిగి 30 నిమిషాలు నానబెట్టుకుందాం. నానిన పెసరపప్పుని పసుపేసి కొంచెం 1/4 వంతు ఉడికేలా ఉడికించుకుందాం. ఇలా ఉడుకుతున్న సమయంలో మనం అరటి పువ్వుని ప్రాసెస్ చేసుకుందాం. అరటి పువ్వుని ఇలా రోల్లో వేసి కొంచెం కచ్చాపచ్చా దంచుకోవాలి. ఇలా రోల్లో వేసుకోవడం వీలు కాని వాళ్ళు కట్ చేసి అయినా వాడుకోవచ్చు. ఇలా దంచుకున్న తర్వాత దీన్ని మంచినీళ్ళతో కడిగేసుకొని ఇందులో పసుపు వేసి కొంచెం మెత్తపడేలాగా ఉడికించుకోవాలి. ఇలా పెసరపప్పుని మరియు అరటి పువ్వుని రెండు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. అరటి పువ్వుని నీళ్లు వంపి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చిని తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పొయ్యి మీద ఒక కడాయి పెట్టి స్టవ్ వెలిగించి నూనె వేసి మనం పోపు పెట్టుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి వేగనిద్దాం. ఈలోపు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకుందాం. ఇందులో ఎండుమిరపకాయలు పోపులో వేసేసుకుందాం. పోపు మగ్గిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలేసి కొంచెం మగ్గనిద్దాం. ఇవి అన్నీ మంచిగా మగ్గి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయ్యేలాగా వీటిని వేపుకుందాం. మాడకుండా సిమ్లో పెట్టుకొని అన్నీ ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా వేగుతాయి. ఇలా ఉల్లిపాయ మగ్గుతున్నప్పుడు కరివేపాకు కూడా వేసుకుని కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉల్లిపాయ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఉల్లిపాయ మగ్గిన తర్వాత పసుపు, సాల్ట్ తగినంత వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీళ్లు వంపి పక్కన పెట్టుకున్న అరటి పువ్వుని కూడా వేసి 7 నుంచి 10 నిమిషాల వరకు సిమ్లో మాడకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయితేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుంది. ఇలా అరటి పువ్వుని మూత పెట్టి మధ్యలో అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత కారం, ధనియాల పొడి వేసుకొని మంచిగా అవి కలిసేలాగా అరటి పువ్వుకి కారం అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం పెసరపప్పును కూడా వేసేద్దాం. ఇలా పెసరపప్పును కూడా వేసి కలుపుకుందాం. అవసరమైతే ఒక 1/2 కప్పు వాటర్ వేసి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచుకుంటే సరిపోతుంది.
ఇలా మంచిగా అరటి పువ్వు పప్పు అన్నీ కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడికించుకుందాం. కర్రీలో కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత అన్నీ కలిసేలాగా మంచిగా కలిపేసుకొని సాల్ట్ కారం అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ టైంలో ఒక్కసారి చెక్ చేసుకునేసి అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. ఇలా మంచిగా ఉడికిన తర్వాత కలిపేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసి దించేసుకోవడం. కొత్తిమీర వేసి ఇప్పుడు మనం చివరగా కొత్తిమీర వేసి కలిపేసుకొని దించేసుకోవడం. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది. దీనిని మనం వేడివేడి అన్నంలో కమ్మటి నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. Thank you so much for watching this video. Like, share, subscribe. Me, Priya's Kitchen.